హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోశల్లో పచ్చడి చేసుకుందాం. అంటే నార్మల్ పచ్చడి కాదు, ఇది వెరైటీ పచ్చడి. ఇది రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కారం తక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్ కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ తక్కువ తింటారు కదా పిల్లలు. ఇలా పచ్చడి చేసి ఇలా దోశల్లో ఇడ్లీలో ఇవ్వండి, చాలా టేస్టీగా తింటారు. మా వాడు చూడండి, ఎల్లుల్లిపాయలు ఉంటే అది ఒలుచుకొని తింటున్నారు. అందులో వెల్లుల్లిపాయలు అలానే వేసేసి గ్రైండ్ చేస్తాంగా, అందుకని అలా ఒలుచుకొని తింటున్నారు. అసలు చాలా టేస్టీగా ఉండిద్దండి. అవునండి, నేను ఇది కిడ్స్కి అని నేను ఇచ్చేయొచ్చండి. కొంచెం చెప్పండి, సజెస్ట్ చేయరా నాకు కామెంట్ బాక్స్లో. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, నాకు తెలియట్లేదు. ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని రాస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయా అని. ఏం లేదండి, వ్యూస్ సబ్స్క్రైబర్ కావాలండి కదండి మన యూట్యూబర్స్కి, అందుకని అడుగుతున్నాను. ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కంపల్సరీ ఈ రెసిపీ అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. బాయ్ బాయ్, టేక్ కేర్.